అబ్రహాం ఎదురు చూస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, నన్ను పిలిచాడు బాగానే ఉంది, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మాట్లాడాడు, నాతో ఎందుకు మాట్లాడ్డాయన అనే అబ్రహాము దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. అంతేకాకుండా దీనికి ఒక అర్థం కూడా ఉంది, నేను ఇప్పుడు అర్థం చెప్పడం లేదు. ఎల్ షద్దాయ్ అంటే ఒక ప్రాముఖ్యమైన అర్థం ఉంది. అర్థం ఇప్పుడు అంత చెప్పదగింది కాదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఇంకొక సంవత్సరం రోజులోపు తాను చేసినటువంటి వాగ్దానం నెరవేరబోతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఎల్ షద్దాయ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 1:18 రాయబడింది, తండ్రి రొమ్మున కూర్చున్నటువంటి అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు అని రాయబడింది. మనకు దేవుడు ఎవరో తెలియదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నాకు దేవుడు తెలుసు అనుకుంటే అది పొరపాటు. దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకోవాలి. ఎల్ షద్దాయ్, ఎల్ అంటే దేవుడు. ఏల్ అనే మాటలో నుంచి మెల్లగా మీకందరికీ